హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మా అక్క ఇంకా మా బావ ఇద్దరు కూడా కాశీ, గయా, అయోధ్య ఇవి 3 ప్లేసెస్ విజిట్ చేసిరనమాట. 1 వీక్ ట్రిప్. సో సమ్మర్ హాలిడేస్ కదా, మా బావకి హాలిడేస్ అనమాట. సో హాలిడేస్ని ఫుల్ఫిల్ చేసిరు ఈసారి మాత్రము. సో మమ్మీ, మా డాడీ, మా ఇషిత, ఇషాన్వి మా అక్కకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళారనమాట స్టేషన్కి. సో అక్కడ దిగిన పిక్స్ అనమాట ఇవి. మంచిర్యాలలో ట్రైన్ ఎక్కిరు. సో ఇంకా ట్రైన్ ఎక్కిరనమాట. కరెక్ట్ ఇవాళ ఆఫ్టర్నూన్ ఎక్కితే మళ్ళీ రేపు ఆఫ్టర్నూన్ దిగారనమాట. 12 hours జర్నీ. సో ఇంకా ట్రైన్లో కొన్ని ఫొటోస్ దిగారు. ఇంకా రీచ్ అయిపోయారనమాట వారణాసి. కాశీ ఫస్ట్ కాశీకి వెళ్తారనమాట. కాశీలో 3 days స్టే చేస్తారు. తర్వాత గయా, అయోధ్య అట్లా వరుసగా. ఇవి వాళ్ళు ఉన్న హోటల్ మంచిగా ఉండే. ఆంధ్ర హోటల్ దొరికిందనమాట వాళ్ళకి. ఫుడ్ కూడా ఏం ప్రాబ్లం కాలేదు, ఎక్కువ ఏం ప్రాబ్లం కాలేదు. అప్పటికి మమ్మీ వాళ్ళు వెళ్ళి 10 years అవుతుంది. మమ్మీ వాళ్ళు వెళ్ళినప్పటికీ ఇప్పటికి చాలా చేంజ్ అయింది కాశీ. చూడండి గల్లీలు ఎంత చిన్న చిన్న ఉన్నాయో అసలుకి. సో అక్కడికి చాలా మంది వెళ్తారు కదా ఒకటేసారి, బాగా మంది 20, 30, 15 మెంబర్స్ అట్లా వెళ్తారట. సో వెళ్ళిన వాళ్ళు మిస్ అవ్వకుండా, సో వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ లాగా, మా అక్క వాళ్ళు వెళ్ళినప్పుడు మా అక్క వాళ్ళతో పాటే వీళ్ళు వెళ్ళారు అన్నట్టు. సో వాళ్ళందరికీ కూడా క్యాప్స్ ఇచ్చారనమాట డ్రెస్ కోడ్ లాగా. ఎవరు మిస్ అవ్వకుండా అట్లా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డ్రెస్ కోడ్ లాగా పెట్టుకున్నారు అన్నట్టు. సో మా అక్క వాళ్ళు టెంపుల్స్ విజిట్ చేసేటప్పుడు వీళ్ళు ఉన్నారు అన్నట్టు. మెయిన్గా మనం కాశీకి వెళ్తే అస్సలు మిస్ అవ్వద్దు గంగా హారతి. ఎంత బాగుంటుందో అసలుకి, మనకి 2 కళ్ళు సరిపోవు అసలుకి. యూట్యూబ్లో మన టీవీలో చూస్తూనే చాలా బాగుంటుంది. చూడండి వీళ్ళకి ఎంత రష్ ఉందో. యాక్చువల్గా 7కి స్టార్ట్ అవుతుంది అన్నట్టు గంగా హారతి. మా అక్క వాళ్ళు ఆ రోజు కొంచెం లేట్ వెళ్ళారు అన్నట్టు. 6కి అట్లా వెళ్ళేసరికి చూడండి ఎంత క్రౌడ్ ఉందో అసలుకి. చాలా క్రౌడ్ ఉండే. ఇంకా నెక్స్ట్ డే 4కి వెళ్ళారు అనమాట. వెళ్తే మంచి దగ్గర నుండి చూసినారు. ఒక రోజేమో ఇటు సైడ్ నుండి స్టెప్స్ మీద కూర్చొని చూసిరనమాట. ఇంకొక రోజేమో పడవల అటు సైడు నదిలో, గంగా నదిలో పడవలో ఉండి చూసిరనమాట. 2 days చూసినారు హారతి, గంగా హారతి. చూడండి ఎంత క్రౌడ్ ఉందో, ఎంతమంది వచ్చినారు చూడండి. ఇక్కడ మనకి సరస్వతి పుష్కరాలు జరిగినప్పుడు కూడా ఇక్కడ వాళ్ళే కాశీ నుండే తీసుకొచ్చారు అన్నట్టు వాళ్ళని. అక్కడ హారతి ఇచ్చే వాళ్ళని చూడండి. అక్కడ అందరూ వచ్చినారనమాట, ప్రతి ఒక్కరు కూడా. ఎంతమంది చూడండి, వేరే దేశం వాళ్ళు కూడా ఉన్నారు, ఫారినర్స్ కూడా ఉన్నారనమాట. ఫారినర్స్ పైన చూస్తున్నారు వాళ్ళు. ఇంకా మంచిగా ఎక్కడికి వెళ్ళినా కూడా మంచిగా అందరు వీడియోస్, ఫొటోస్ అన్నీ కూడా క్యాప్చర్ చేసుకుంటున్నారు. అసలు నేను మా బావని అసలు వీడియో తీయమని చెప్పలేదు. ఇంకా మంచిగా వీడియో తీయమని చెప్తే ఇంకా మంచిగా తీసేవాడు కావచ్చు మా బావ కొన్ని క్లిప్స్ అన్నీ కూడా తీసుకున్నాడు అనమాట. ఆ క్లిప్స్ అన్నీ కలిపి నేను వీడియోలాగా ఫామ్ చేసిన. తన గుర్తుగా కొన్ని పెట్టుకున్నాడు అన్నట్టు, వెళ్ళినప్పుడు తీసుకోవాలి అన్నట్టుగా కొంచెం అట్లా ర్యాండమ్గా కొన్ని క్లిప్స్ తీసిండు. ఆ క్లిప్స్ని నేను వీడియోలాగా ఫామ్ చేసిన అనమాట. ఎందుకంటే నేను చెప్తే వాళ్ళు ఇంకా అదే స్ట్రెస్లో ఉంటారు. పింకి చెప్పింది వీడియో తీయాలని, ఇంకా వాళ్ళకి అదే టెన్షన్ ఉంటుందని చెప్పేసి నేను చెప్పలేదు. వాళ్ళకి నచ్చితేనే వాళ్ళే తీస్తారని చెప్పేసి నేను అసలు చెప్పలేదు అనమాట. బావ వీడియో తీసుకున్నాను అని మా అక్కకి చెప్పలే, మా బావకి చెప్పలే. కానీ వాళ్ళు మంచిగా తీసుకున్నారు. వాళ్ళకి మెమొరీలాగా గుర్తుండడానికి వాళ్ళు వీడియో తీసుకుంటే అది నేను వాళ్ళకి ఎప్పటికి గుర్తుండిపోయే విధంగా యూట్యూబ్లో పెట్టడానికి నేను వీడియో పెడుతుందనమాట. సో గంగా హారతి 1.5 hour ఏమో చేస్తారు. చాలా బాగుంటుంది అసలుకి. అసలు ఎంత అంటే అంత బాగుంటుంది అసలు. చూడండి ఎంతమంది చూస్తున్నారో. అందరూ కూడా అగరబత్తులతోటి ధూపం వేస్తారు, తర్వాత దీపాలతో తిప్పుతారనమాట. అట్లా ఒక్కొక్క ప్రాసెస్ ఒక్కొక్కలాగా చేస్తారన్నట్టు. 1.5 hour ఏమో పడుతుంది అసలుకి. ఆ గంగా హారతి జరిగినంతసేపు ఇంత క్రౌడ్ ఉంటుంది కదా, ఆ గంగా హారతి అయిపోయాక అసలు క్రౌడే ఉండదట. ఒక్క మనిషి కూడా ఉన్నారట, మా అక్క చెప్తుంది. అసలుకి ఇంతమంది ఉన్నారు కదా, హారతి అయిపోయాక ఒక మనిషి కూడా కనబడాలట మనకి. హారతి టైంలోనే చాలా రష్ ఉంటుంది అసలు అక్కడ. ఆ ఘాట్ దగ్గర అన్ని ఘాట్స్ ఉంటాయి కదా, సో ఒక్కొక్క ఘాట్ దగ్గర ఒక్కొక్క విశేషం లాగా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ గంగా హారతి చేస్తారు అనమాట. సో మా అక్క వాళ్ళు అక్కడ డ్రెస్ దొరుకుతాయి కదా, అక్కడ డ్రెస్ తీసుకున్నారు, బొట్లు పెట్టుకున్నారు మంచిగా నీట్గా. చూడండి ఇక్కడ మా బావ వీడియో తీస్తున్నాడు చూడండి కొంచెం. సో ఇక్కడ దశశ్వమి ఘాట్లో గంగా హారతి చేస్తారన్నట్టు. సో ఇక్కడ మా అక్క వాళ్ళు కొన్ని పిక్స్ దిగినారు. సో గంగా హారతి అయిపోయాక దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళారనమాట కాశీ విశ్వేశ్వరిని. చూడండి ఇట్లా అటు సైడ్ చూడండి, అటు బోట్ సైడ్ అటు కూడా చాలామంది బోట్లో కూర్చొని దర్శనం చేసుకుంటారు, గంగా హారతి దర్శనము. సో ఈ ఘాట్లో మనకి గంగా హారతి చేస్తారన్నట్టు. ఒక్కొక్క ఘాట్లో ఒక్కొక్కటి చేస్తారన్నట్టు. సో మా అక్క వాళ్ళైతే కాశీలో ఉన్న ప్రతి ఒక్క టెంపుల్ విజిట్ చేసారు. అక్కడ మెయిన్గా చాట్ చాలా టేస్ట్ ఉందట. మా అక్క కాశీలో ఉన్న రోజులు ఆ చాట్ కంపల్సరీ తిన్నింది, అస్సలు మిస్ అవ్వలేదు అన్నట్టు. మంచిగా ఉండేనట టేస్ట్, కొంచెం కారంగా.
ఇంకా అటు సైడ్ ఫుడ్ కొంచెం చప్ప ఉంటుంది కదా. సో ఇంకా మాకు వాళ్ళకి లక్ ఏంటంటే ఒక ఆంధ్ర హోటల్ దొరికింది అన్నట్టు. ఇంకా దాంట్లో పప్పు కర్రీ పచ్చడి ఉండేసరికి ఎక్కువ సిక్కేం కాలేదు ఫుడ్ విషయంలో. మంచిగానే ఉండే అనమాట మా అక్క బావ ఇద్దరు కూడా. సో ఇక్కడ చూడండి గంగా హారతి ఇస్తున్నారు. చూడండి ఎంత బాగా చేస్తారో. ఇది వచ్చేసి పడవలో నెక్స్ట్ డే ఇటు సైడ్ ఉండి చూసిరు అన్నట్టు. ముందు రోజేమో మెట్ల మీద కూర్చున్నారు, నెక్స్ట్ డే ఏమో గంగా నదిలో బోటింగ్ నడుస్తుంది కదా, ఆ బోట్లో కూర్చొని గంగా హారతి చూస్తారు అనమాట. సో చాలా దూరం ఉండే అన్నట్టు. అంత దూరం నుండి కూడా మా బావ మంచిగా వీడియో క్యాప్చర్ చేసినారు. ఇంకా దగ్గర నుండి ఉండాలంటే మనం 7కి అయితే 3కి 2కే వెళ్ళి ఉండాలట, అంత రష్ ఉంటారు. అప్పటికి కూడా మా అక్క వాళ్ళు 4కి ఏమో వెళ్ళారట, కానీ అప్పటికే ఫుల్ రష్ ఉన్నారు. చూడండి ఎంత రష్ వచ్చినారో అసలుకి. అప్పటికి ఫుల్ అంటే ఫుల్ రష్ వచ్చిరనమాట. సో ఇంక ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలామంది వెళ్తారు అనమాట. క్రౌడ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఫుల్ క్రౌడ్ అసలుకి. మా అక్క వాళ్ళు ఇక్కడ కాశీ యాత్రకి వెళ్ళినప్పుడు అక్కడ క్రౌడే ఉంది. మా మమ్మీ వాళ్ళు రీసెంట్గా తిరుపతి అరుణాచలం వెళ్ళారు అన్నట్టు. అక్కడ వాళ్ళకైతే ఇంకా ఫుల్ రష్ ఉండే అన్నట్టు. హాలిడేస్ కదా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్. సో ఇంకా సమ్మర్ హాలిడేస్ పిల్లలతో వెళ్ళాలనేసి అందరు కూడా ట్రిప్స్కి వెళ్తున్నారు. అందరికీ ట్రిప్స్ బాగా ప్రిఫర్ చేస్తున్నారు. ఒక అప్పర్ లెక్క కాదు, తిరుపతి అరుణాచలం అన్ని చోట్లకు బాగా వెళ్తున్నారు కదా. సో ఇంకా ఇక్కడ గంగా హారతి నడుస్తుంది. ఎంతమంది చూడండి వీడియోస్ ఎట్లా తీస్తారు. అందరూ కూడా మన పార్టీ అసలుకి. వీడియోస్ ఉంటే ఎప్పటికైనా గుర్తుంటుంది మనకి, లైఫ్ టైం గుర్తుంటుంది అనేసి అందరూ చూడండి ఎన్ని ఫోన్స్ కనబడుతున్నాయి చూడండి మీకు ముందు. అందరూ కూడా గంగా హారతిని వీడియోస్ ఫొటోస్ లాగా క్యాప్చర్ చేసుకుంటారు అనమాట అక్కడ. 10 ఇయర్స్ మా మమ్మీ మా డాడీ వాళ్ళు వెళ్ళారనమాట. మా ఫ్యామిలీస్ అందరు కూడా కలిసి. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది. అక్కడ చుట్టుపక్కల ఇల్లు అన్నీ తీసేసి మస్తు డెవలప్మెంట్ చేసిరట. సో ఇది వచ్చేసి బోటింగ్ చేస్తారనమాట మా అక్క వాళ్ళు. గంగా నదిలో బోటింగ్ చేస్తున్నారు. అన్ని ఘాట్స్ అన్నీ చూపిస్తారట వాళ్ళు. సో అన్ని ఘాట్స్ చూడడానికి వెళ్తున్నారు. ఒక గంగా హారతి ఇచ్చే ఘాట్ మాత్రమే ఫుల్ రష్ ఉంటుంది. మిగతా అన్నీ కూడా అసలు మనుషులే ఉండరని చెప్తుంది. గంగా హారతి ఇచ్చే ఘాట్ మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఇసుక వేసారు, వాళ్ళంత జనం ఉంటారు. మిగతా అన్ని ఘాట్స్ కూడా ఓన్లీ మార్నింగ్ మాత్రమే ఫుల్ రష్ ఉంటుందట. ఎందుకంటే మార్నింగే పిండ ప్రయాణం చేస్తారు, ఈవినింగ్ అసలు చెయ్యరు కాబట్టి మార్నింగ్ మాత్రమే ఉంటారు. చూడండి మా అక్క వాళ్ళు ఎక్కిన బోట్లో ఎంతమంది ఉన్నారో. మంచిగా గంగా నదిలో చల్లగా సాయంత్రం పూట మంచిగా బోటింగ్ చేస్తున్నారు చూడండి. వీళ్ళందరూ కూడా చాలామంది వెళ్తున్నారు. చాలామంది వెళ్ళారు. మా అక్క వాళ్ళు వెళ్ళినప్పుడు అయితే కొంచెం రష్ ఉండే, మరీ ఎక్కువ ఏం కాకుండా నార్మల్గానే ఉండే రష్. చూడండి విత్ పిల్లలతో సహా. ఒకప్పుడు అసలు కాశీకి పిల్లలు వెళ్ళేవాళ్ళు అసలుకి, ఏజ్ వాళ్ళు వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు చూడండి అంత చిన్న పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నారు. గంగా హారతి అన్ని ట్రిప్స్ చూడాలి అనేసి. జ్యోతిర్లింగం ఇంకా శక్తిపీఠం కదా, కాశీలో విశ్వేశ్వరుడు అన్నపూర్ణాదేవి కాబట్టి. సో ఇంకా పిల్లలు కూడా చూపించాలని చెప్పేసి చాలామంది విత్ ఫ్యామిలీస్ వెళ్తున్నారు అన్నట్టు. చూడండి ఘాట్స్ ఎంత ఖాళీ ఉన్నాయి చూడండి. మా బావ మంచి ఒక్కొక్క ఘాట్ని మంచిగా విత్ జూమ్ చేసి మనకి చూపిస్తున్నాడు చూడండి. మనం అక్కడికి వెళ్ళకపోయినా మనకి డైరెక్ట్ కళ్ళకి కట్టినట్టుగా మంచిగా చూపిస్తున్నాడు మా బావ అయితే. ఇక్కడ అందరూ గంగా స్నానం చేస్తున్నారు అన్నట్టు గంగా నదిలో. వాటర్ మంచిగా ఫ్రెష్గా ఉండే. అప్పుడు మన కుంభమేళ జరిగినప్పటికీ ఇప్పటికి చాలా నీట్గా ఉండే. అప్పుడు బాగా ఫుల్ మంది వెళ్ళినారు కదా. కుంభమేళకి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీగా కాశీకి వెళ్ళినారు. ఇంకా అయిపోతుంది దగ్గరలో అనేసి అప్పటికిప్పటికి వాటర్ మంచి క్లీన్గా ఉండే. చూడండి ఇక్కడ ఘాట్స్ని మంచిగా జూమ్ చేసి మరీ చూపిస్తున్నాడు మా బావ. చూడండి మీరు కూడా మంచిగా అన్నీ గమనించండి, అన్నీ దర్శనం చేసుకోండి దేవుళ్ళని. ప్రతి ఒక్క దేవుళ్ళని నేను మీకు ఫోటోలాగా చూపిస్తాను చూడండి. వాటర్ ఫ్లో చూడండి ఎంత ఫాస్ట్గా పోతుందో. వాటర్ మంచి ఫ్రెష్ వాటర్ అన్నట్టు అవి మంచిగా ఉండే. వాటర్ ఫ్లో ఉంది కాబట్టి ఎక్కువ ఇట్లా పొల్యూటెడ్ కాదు, ఏం లేదు. ఎంతైనా గంగా నది కదా, మంచిగా నీట్గా పోతున్నాయి చూడండి. ఇక్కడ ఒక్కొక్క ఘాట్ నేమ్. కరెక్ట్ 1 వీక్ ట్రిప్ అనమాట. గురువారం రోజు స్టార్ట్ అయినారు. ఆఫ్టర్నూన్ 12:30 1కి ఏమో ఉంటుంది మంచిర్యాల నుండి ట్రైన్. మళ్ళీ 1 వీక్ మళ్ళీ గురువారం బెల్లంపల్లిలో దిగిరనమాట. కరెక్ట్ 1 వీక్ ట్రిప్ అనమాట. కాశీ
గయ, ఇంకా అయోధ్య 3 కూడా కవర్ చేసినారు. ఎందుకంటే దగ్గరనే కదా! యాక్చువల్‌గా అయోధ్య ప్లాన్‌లో లేకుండే. కానీ ఇంక దగ్గరలోనే మళ్ళీ ఎందుకెళ్తాం అటు సైడ్ అని చెప్పేసి అయోధ్యకెళ్ళినారు. అయోధ్యనైతే చాలా బావుందట మా అక్క చెప్తుంది. బాలరాముడైతే ఎంత బాగున్నాడై అంటే అంత బాగున్నాడని చెప్తుంది. తనకైతే దేవుడిని చూడంగానే కళ్ళ నుండి నీళ్ళొచ్చినాయంట మా అక్కకి. అంత బాగుంది అసలుకి. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్‌లో ఫోన్ అలో చేసినారు. కానీ ఇప్పుడు అలో చేయట్లే మరి ఎందుకో. ఫస్ట్‌లో అయితే చాలామంది స్టేటస్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలు చాలామంది పెట్టినారు బాలరామునివి అయోధ్యలో. కానీ ఇప్పుడు అస్సలకి ఫోన్స్ కాదు ఏది లోపలికి రానివ్వట్లేదట. కొబ్బరికాయ కూడా ఏం లేదు. జస్ట్ మనం హుండీలో మనీ ఇవ్వడం అంతే. ఏం చేయట్లేదని చెప్తుంది మా అక్క. కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా విత్ ఫ్యామిలీస్‌తో వెళ్తే ఇంకా మంచిగుంటది. బాలరాముడు అయితే చాలా అంటే చాలా బాగుంది. మాకు అక్కడ నుండి కూడా మంచిగా అన్ని బాలరాముడు విగ్రహాలు అవన్నీ కూడా తీసుకొచ్చింది మా అక్క. ఇక్కడ చూడండి ఒక్కొక్క ఘాట్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను నేను మీకు చూడండి. ఈవినింగ్ టైం అనమాట ఇది. ఈవినింగ్ టైం అసలు రష్షే లేదు. అదే మార్నింగ్ అయితే అంటే ఒక్కొక్క ప్లేస్ వల్ల తెలంగాణ, తెలుగు ఇంకా తమిళ్ వాళ్ళకి ఒక ప్లేస్ దగ్గర మనకి పిండ ప్రదానం, కర్మకాండాలు చేస్తారన్నట్టు. సో, ఒక్కొక్క ప్లేస్ దగ్గర ఒక్కొక్క ఘాట్ వాళ్ళకి చేస్తారన్నట్టు. ఒక్కొక్క ప్లేస్ వాళ్ళకి, తెలుగు వాళ్ళకి, తమిళ్ వాళ్ళకి ఒక ప్లేస్‌లో చేస్తారట. అట్లా ఒక్కొక్క లాంగ్వేజ్ వాళ్ళకి ఒక్కొక్క ప్లేస్‌లో ఘాట్‌లో పిండ ప్రదానం చేస్తారు. సో, అట్లా అందుకే అన్ని ఘాట్స్ ఉంటాయన్నమాట. మా బావ అయితే మంచిగా షిప్‌లో బోట్‌లో ఉండి గూడా మంచిగా ఘాట్స్‌ని చూడండి ఎంత మంచిగా కవర్ చేసిండో. బిల్డింగ్స్‌ని, చెట్లని గూడా ఎంత జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకుంటా వీడియోస్ తీసిండు. అది నాకిప్పుడు మంచిగా యూజ్ అవుతుంది. వాళ్ళకి గూడా ఎప్పటికి లైఫ్ టైమ్ మెమరీగా ఉంటది గదా! వీడియోలు యూట్యూబ్‌లో ఉంటే వాళ్ళ పిల్లలకి మంచిగా చూపించుకోవచ్చు. మేమిట్లా ట్రిప్‌కెళ్ళామనేసి. ఒక్కొక్క ఘాట్ నేమ్ డిఫరెంట్‌గా ఉంటది చూడండి. మీరు ఎంతమంది వెళ్ళినారు కాశీకి? మాకైతే ఒక డ్రీమ్ డెస్టినేషన్, డ్రీమ్ ట్రిప్ అనే చెప్పాలి. ఇంక అది ఎప్పుడు వెళ్తామో చూడాలి. కాశీకి వెళ్ళాలంటే రాసిపెట్టి ఉండాలంటారు కదా! కాశీకి మనం ఉత్తగానే వెళ్ళము. కాశీకి వెళ్ళాలంటే రాసిపెట్టి ఉండాలి. మాకెప్పుడు రాసిపెట్టి ఉందో వెళ్ళాలి, కంపల్సరీ వెళ్ళాలి. మా అక్క వాళ్ళైతే మంచి ట్రైన్ ప్రిఫర్ చేసిర్రు. వాళ్ళకి మంచిగా దొరికినాయి అన్నట్టు టికెట్స్. ఎందుకంటే ఒకటే ట్రైన్ ఉంటుంది మన మంచిర్యాల నుండి. ఫుల్ కష్టమైంది అసలుకి. ఫస్ట్ అసలు టికెట్స్ దొరకలే మా అక్క వాళ్ళకి. కానీ ఇంగ దేవుడి దర్శనం రాసిపెట్టుంది వాళ్ళకి. అందుకే టైంకి దొరికినాయి అనమాట. ఒక్కటే ట్రైన్ ఉంటది. ఒక 3, 4 ట్రైన్స్ ఉంటే మంచిగా ఎళ్లి రావచ్చు. ఇప్పుడు లైక్ తిరుపతి లెక్క మనకి తిరుపతికెళ్ళడానికి ఫుల్ ట్రాన్స్‌పోర్టేషన్స్ ఎక్కువుంటాయి మనకి. కార్‌లో అయినా, మినీ బస్‌లో అయినా అట్లా అన్నా వెళ్ళొచ్చు గదా! సో, కానీ కాశీకెళ్ళాలంటే ట్రైన్ అయితే బెస్ట్. మళ్ళీ మన మంచిర్యాల నుండి ఒకటే ట్రైన్ ఉంటది. సో, అందుకే కొంచెం కష్టమైతది. మనం ఒక 1 మంత్ ముందు బుక్ చేసుకుంటేనే సెట్ అయితదన్నట్టు కాశీకెళ్ళాలంటే మాత్రము. విత్ ఫ్యామిలీస్‌లో వెళ్ళాలంటే మాత్రం ఒక 1 మంత్ ముందే బుక్ చేసుకుంటే మనకి హ్యాపీగా ఉంటది. ఎలాంటి టెన్షన్ లేకుండా. చూడండి అట్లా బోట్స్ మొత్తం అందరూ బోటింగ్ చేస్తున్నారు చూడండి ఈవినింగ్ టైంలో. మార్నింగ్ టైంలో అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకుంటారు. ఈవినింగ్ టైంలో ఇట్లా బోటింగ్ చేస్తారు. గంగా హారతి చూడడము. మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా దర్శనం చేసుకుంటారు అన్నట్టు. మార్నింగ్ టైంలో ఎక్కువ రష్ ఉంటదట టెంపుల్స్. ఈవినింగ్ టైం ఎక్కువ రష్ ఏమి ఉండదు. సో, అందుకే మా అక్క వాళ్ళు మార్నింగ్ టైం దర్శనం చేసుకున్నారు. ఈవినింగ్ టైం 2 టైమ్స్ దర్శనం చేసుకున్నారనమాట దేవుడిని. విశ్వేశ్వరుని, కాశీ విశ్వేశ్వరుని, అన్నపూర్ణాదేవిని అన్నీ మొత్తం కాశీలో ఉన్న ప్రతి ఒక్క చిన్న టెంపుల్ కూడా వదలలే మా అక్క. ప్రతి ఒక్క టెంపుల్‌కెళ్ళినారు. కాలభైరవ టెంపుల్, వారాహి అమ్మవారి టెంపుల్ అవన్నీ కూడా వెళ్ళిరనమాట. సో, ఇక్కడ దీపం నదిలో వదిలిపెడుతుందన్నట్టు. సో, ఇంక మా అక్కని అబ్జర్వ్ చేస్తుంటే మా బావ వీడియో తీస్తున్నాడు. మంచిగా వీడియో తీసిండు మా బావ మాత్రం. ప్రతి ఒక్కదాన్ని మిస్ చేయకుండా మంచిగా వీడియో తీసిండు. సో, ఇక్కడ ఒక బావి ఉంటదట. ఆ బావిలో నీళ్ళు తాగితే మంచిది, హెల్త్‌కి మంచిదని చెప్పింది మా అక్క. సో, అక్కడ బావిలో నీళ్ళు తీసుకొని తాగుతున్నారనమాట. ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర ఫోటోస్, వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసిండు మా బావనైతే.
చూడండి ఒక్క బోట్‌లో ఎంతమంది కూర్చున్నారో, ఫుల్ మంది కూర్చున్నారు. ఒక 20, 30 మెంబర్స్ దాకా కూర్చున్నారు. వాళ్ళని మొత్తం గంగా నది మొత్తం తిప్పుకొని, ఇంక వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. వాటర్ కూడా అమ్ముతున్నారు చూడండి ఒక అబ్బాయి. చూడండి అందరు పెద్దవాళ్ళు అందరూ వచ్చినారు. కాశీ గంగా. సో అందరూ ఆ ఘాట్స్ చూస్తున్నారనమాట. వాళ్ళు చెప్తున్నారు అన్నట్టు బాయ్స్. ఈ ఘాట్లో ఇది చేస్తారు, ఆ ఘాట్లో అది చేస్తారని చెప్తున్న కొద్దీ అందరు మంచిగా గంగా నదిలో బోటింగ్ చేస్తున్నారు. సో ఈ బోటింగ్ అయిపోయినాక మళ్ళీ అక్కడే కూర్చున్నారనమాట. ఎందుకంటే గంగా హారతి కోసము. సో ఇంక నెక్స్ట్ డే వచ్చేసి మా బావ మార్నింగే పిండ ప్రదానం చేస్తున్నారనమాట. పిండాలు పెట్టారు, పిండ ప్రదానం చేస్తున్నాడు వాళ్ళ మమ్మీ ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళకి. మా బావ వాళ్ళ మమ్మీ డాడీ రీసెంట్గానే చనిపోయారు అనమాట. సో ఇంకా వాళ్ళ పేరు మీద పిండ ప్రదానం చేస్తున్నారు. సో అక్కడ చేస్తే మంచిది కదా, చాలా అంటే చాలా మంచిది. ఎక్కడెక్కడ నుండో వేరే వేరే దేశాల నుండే వస్తారు కాశీలో పిండ ప్రదానం చేయడానికి. సో ఇంక మనకు దగ్గరే అని మా అక్క వాళ్ళు వెళ్ళారు అన్నట్టు. మంచిగా ఇద్దరి పేరు మీద పిండ ప్రదానం చేసినారు, బియ్యం ఇచ్చినారు, అన్నీ చేసిరు అనమాట వెళ్ళినందుకు. ఇక్కడ కాశీలో చేసినారు, మళ్ళీ అక్కడ గయాకి వెళ్ళినప్పుడు గయాలో కూడా చేసిరు అన్నట్టు. కొడుకుగా తనకు చేయాల్సిన బాధ్యత మా బావ నిర్వర్తించింది అన్నట్టు వాళ్ళ అమ్మ నాన్నకి. ఇవి కొన్ని వీడియోస్ వర్టికల్గా తీసిరు అన్నట్టు, అందుకే వీడియో కరెక్ట్ క్లారిటీగా లేదు. ఇది మనకి లాంగ్ వీడియోకి హారిజంటల్లో ఉండాలి కదా వీడియో, ఇది వర్టికల్లో ఉండే, అందుకే కొంచెం వీడియో సైడ్గా వచ్చింది. సో ఇక్కడ తెలుగు ఇంకా తమిళ్ వాళ్ళకి పిండ ప్రదానం చేస్తారు అన్నట్టు. మార్నింగే చేస్తారట, ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేస్తారు అయ్యవాళ్ళు. తెలుగు తమిళ్ ఇంకా రెండు మాట్లాడతారు. మంచిగా చేసిరట ఆ ప్రోగ్రామ్ మాత్రం. మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మీరు చేయాల్సిన బాధ్యత ఏంటి అవన్నీ చెప్పుకుంటా మంచిగా చేసినట్టు అయ్యగారు మాత్రం. మా అక్క చెప్తుంది, మనం ఇలాంటి డౌట్స్ అడిగినా కూడా మంచిగా క్లారిఫై చేసుకుంటా మంచిగా చేసిరట. ఇద్దరు పేరు మీద ఇచ్చిరనమాట మా బావ. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా, ఎవ్వరు వెళ్ళినా కూడా కంపల్సరీ వాళ్ళ పెద్దలకి పిండ ప్రదానం చేయడం, బియ్యం వేయడం అది కంపల్సరీ వర్క్ అది. ఎందుకంటే కాశీ విశ్వేశ్వరుని దగ్గర ఇస్తే మంచిది అన్నట్టు. సో అందుకే కంపల్సరీ చేస్తారు. మా డాడీ వాళ్ళు అప్పుడు వెళ్ళినప్పుడు కూడా మా తాత మా నాన్నమ్మ పేరు మీద పిండ ప్రదానం అవన్నీ కూడా చేసారు అన్నట్టు. సో ఇంకా నెక్స్ట్ డే ఇది వచ్చేసి సాయంత్రము గంగా నదికి దీపం మొదలు పెడుతుంది మా అక్క. అది చాలా హైట్లో ఉందట, మాకు చెప్తుంది ఫుల్ హైట్లో ఉంది, అసలు నాకు అందట్లేదు వాటర్. కానీ అయినా కూడా ఎంత మంచిగా పోయింది చూడండి. మంచిగా జస్ట్ అట్లా వదిలేసింది అంతే వాటర్లో, అయినా కూడా నీట్గా పోయింది, మంచిగా పోయింది చూడండి. అది ఫుల్ హ్యాపీ ఫీల్ అయింది అన్నట్టు. ఫుల్ హైట్లో ఉన్న ఎట్లా పోతుంది అనుకుంది కానీ మంచిగా పోయింది. సో ఇంకా ఈవినింగ్ అన్నట్టు గంగా హారతి ఇస్తున్నారు. సో మొత్తం విత్ లైట్స్, బోట్స్ అవన్నీ కూడా ఎంత బాగున్నాయి చూడండి. మంచిగా ఉన్నది కదా, సూపర్ ఉంది అసలు. మొత్తం బోటింగ్ లాగా అయితే విత్ లైట్స్ తోటి మొత్తం వీటి వెలిగే ఎక్కువ అవుతుంది ఇది గంగా హారతి టైంలో. ఇటు సైడ్ బోటింగ్లో ఉండి కూడా చాలామంది చూస్తారు, మెట్ల మీద కూర్చొని కూడా చాలామంది చూస్తారు. ఈ బోట్ చూడండి ఎంత బాగుందో అసలుకి, పెద్దగా విత్ లైట్స్ తోటి. భలే ఉంది అసలుకి బోటు మాత్రం, పెద్దగా సూపర్ ఉంది అసలుకి బోటు. వాటర్ ఫ్లో చూసినారా ఎంత ఫాస్ట్గా పోతున్నాయో వాటర్, అసలుకి ఫుల్ ఫాస్ట్గా పోతున్నాయి. సో ఇక్కడ మా అక్క వాళ్ళు కొన్ని పిక్స్ దిగారనమాట, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నా. చూడండి పిక్స్ అన్నీ కూడా. ఒక్కొక్క టెంపుల్, ప్రతి ఒక్క టెంపుల్, కాలభైరవ టెంపుల్, వారాహి అమ్మవారి టెంపుల్ అవన్నీ కూడా విజిట్ చేసినారు. నెక్స్ట్ డే ఏమో ఒక ఆటో తీసుకొని కాశీలో ఉన్న ప్రతి ఒక్క టెంపుల్, చిన్న టెంపుల్ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్క టెంపుల్ విజిట్ చేసిరనమాట మా అక్క వాళ్ళు. సో ఇంకా టెంపుల్స్ వెళ్ళే దగ్గర అక్కడ సాంప్రదాయంగా దండలు వేయడం, ఒక్కొక్క దగ్గర చేతికి దారం కట్టడం, అట్లా ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది కదా. సో అట్లా ఇక్కడ కనబడుతుంది చూడండి ఈ బావిలో నీళ్ళు తాగితే చాలా మంచిది అన్నట్టు. మనకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కంపల్సరీ పోతాయట. సో ఆ వాటర్లు తీసుకొచ్చింది మా అక్క మా అందరి కోసం కూడా. సో ఇంకా పిక్స్ ఇవన్నీ వీళ్ళిద్దరు పిక్స్ చూడండి, అన్ని చోట్ల మంచిగా సెల్ఫీస్ ఎక్కువ దిగారు అన్నట్టు. బోట్లో
బోర్డులో ఈ వచ్చేసి కాలభైరవ టెంపుల్. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి మనకి దారం కూడా కడతారనమాట చేతికి. మా అందరికి కూడా తీసుకొచ్చింది, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి. అక్కడికి అడిగిరట వాళ్ళు, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ కూడా ఇస్తా, వాళ్ళందరినీ కట్టుకోమంటే అందరికీ తీసుకొచ్చింది అనమాట. తర్వాత కాశీ తర్వాత వీళ్ళు ప్రయాగ్రాజ్ వెళ్ళారనమాట. కుంభమేళ జరిగింది చూడండి, అక్కడికి వెళ్ళారనమాట నది స్నానం చేయడానికి. ఇది వచ్చేసి అమ్మవారు శక్తిపీఠము, ప్రయాగాలో అమ్మవారు, విగ్రహం లేని అమ్మవారు అనమాట. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి అయోధ్యకి వెళ్ళారు అనమాట వీళ్ళు. అయోధ్యకి వెళ్ళి మార్నింగ్ టిఫిన్ చేసిర్రు. సో ఈ రెస్టారెంట్లో మాత్రమే వీడియోస్ వచ్చినాయి, ఎందుకంటే అయోధ్యలో అసలుకి ఫోన్ అలో లేదనమాట, అస్సలకి అలో లేదు లోపలికి. సో అయోధ్యలో జస్ట్ ఓన్లీ అటు రెస్టారెంట్లో మాత్రమే కొన్ని పిక్స్, మళ్ళీ టెంపుల్ ముందు కొన్ని పిక్స్ దిగారనమాట. అక్కడ ప్రసాదం పెట్టారన్నట్టు, దేవుని ప్రసాదం తినుకుంటే కొన్ని పిక్స్, అన్నీ ఎక్కువ పిక్సే దిగారు, వీడియోస్ ఎక్కువ క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే ఆ రోజు ఫుల్ ఎండ ఉండేనట, అందుకే ఎక్కువ వీడియోస్ ఏం తీయలేదు. సో అయోధ్య ఇది వెళ్ళే దారిలో ఒక కారు మాట్లాడుకున్నారనమాట మొత్తం అన్నీ తిరగడానికి. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఇది వచ్చేసి ప్రయాగరాజ్లో స్నానం చేసినప్పుడు కొన్ని పిక్స్ తీసుకున్నారు. వీళ్ళు వెళ్ళినప్పుడు సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి అన్నట్టు. సో ఇంకా అక్కడ పుష్కర స్నానం అక్కడ చేసింది మా అక్క. ఇక్కడ సరస్వతి నది ఇక్కడ చేసింది కాళేశ్వరంలో, మళ్ళీ అక్కడ కూడా చేసింది అన్నట్టు, 2 చోట్ల చేసింది మంచిగా పుష్కరాల స్నానం మా అక్క. అప్పుడు మా అక్క ఇంకా మా బావ ఇద్దరు కూడా కలిసి, ఇవన్నీ కూడా వాళ్ళ అయోధ్యలో దిగిన పిక్స్. అన్ని దేవుళ్ళ దర్శనాలు చాలా అంటే చాలా బాగా జరిగినాయి అని చెప్తుంది. సో ప్రతిరోజు చాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వలేదట. చాట్ ఫుల్ టేస్ట్ ఉండేనట, మంచిగా కారంగా సూపర్ టేస్ట్ ఉండే. అక్కడ మన ఫుడ్ లాగా ఉండదు కదా, ఎంతైనా కొంచెం కారం చప్ప ఉంటుంది కదా. సో అందుకే రోజు చాట్ కంపల్సరీ తినేవాళ్ళట చెప్తుంది. సో ఇంకా బోటింగ్ చేసేటప్పుడు కూడా కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేసిండు మా బావ. కుంభమేళ టైంకి చాలా మంది ఉండే ఇక్కడ ప్రయాగరాజ్లో. ఇప్పుడు చూడండి అసలు రష్ే లేరు. వీళ్ళు కూడా పడవ అటు సైడ్కి వెళ్ళి త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళి స్నానం చేసిరనమాట. కుంభమేళకి ఇప్పటికి ఫుల్ రష్ తగ్గింది. కుంభమేళ అప్పుడు ఎంతమంది ఉండే, అసలుకి చాలా మంది ఉండే. ఇది ప్రయాగరాజ్కి వెళ్ళినప్పుడు అక్కడ అనమాట. సో అక్కడ గంగా స్నానం చేసినారు అక్కడ కూడా. సో అక్కడ బోటింగ్ మనం ఒక ప్లేస్కి తీసుకెళ్ళి త్రివేణి సంగమం దగ్గరని స్నానం చేస్తారన్నట్టు. సో అక్కడ చేసేసినారు. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి గయాకి వెళ్ళారు అనమాట, బుద్ధ గయాకి వెళ్ళినారు. వెహికల్లో కార్ మాట్లాడుకున్నారనమాట. వాళ్ళు ఉన్న రోజులు 1 వీక్ మొత్తం వాళ్ళతోనే ఉండే కారు. సో అక్కడ కొన్ని బుద్ధుని పిక్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి. సో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 3కి ఏమో బయలుదేరారు అన్నట్టు కాశీ నుండి. సో బుద్ధగయాకి వెళ్ళి అక్కడ కూడా పిండ ప్రదానం చేస్తారు కంపల్సరీగా. సో అక్కడ పిండ ప్రదానం చేసి కొన్ని పిక్స్ బుద్ధుని దగ్గర కొన్ని పిక్స్ దిగారనమాట అన్నీ కూడా. సో ఆ రోజు ఫుల్ ఎండ ఉండే, అందుకే మాక ఫేస్ చూడండి ఎట్లా అయిపోయిందో, మొత్తము డల్ అయిపోయింది ఘోరంగా. ఫుల్ ఎండ ఉండే అన్నట్టు ఆ రోజు. కొన్ని పిక్స్ బౌద్ధ విహారాలు అన్నీ చూసేయండి. ఎంత బాగున్నాయి చూడండి, అసలుకి చాలా మెడిటేషన్ చేసుకోవాలి కానీ అక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలుకి. ఇక్కడ గయా దగ్గర కంపల్సరీగా పిండ ప్రదానం చేస్తారనమాట. పెద్దలకి బియ్యం ఇవ్వడం, పిండ ప్రదానం కంపల్సరీ చేస్తారు. సో ఇవన్నీ అయిపోయినాక నెక్స్ట్ డే కాశీ నుండి నాగ్పూర్ వరకు బస్సులో వచ్చారనమాట, ఎందుకంటే ట్రైన్స్ దొరకలేదు. ఇంకా నాగ్పూర్ నుండి మళ్ళీ బెల్లంపల్లికి ట్రైన్లో వచ్చారు. కాశీ నుండి నాగ్పూర్ వరకు బస్సులో వచ్చారనమాట. తర్వాత నాగ్పూర్ నుండి బెల్లంపల్లికి ట్రైన్కి వచ్చారు. అక్కడ చూడండి మా అక్క చెప్పు. అట్లా ఊపి నేను చెప్తలే కానీ అక్కడ చెప్పు, ఎవరి కోసం వచ్చింది మరి అది చెప్తలేరు. మంచిగా బ్యాగ్, మంచి ఊపి. కాశీ మంచిగా బ్యాగ్, చూపిస్తే వీడియో కాల్లో అంత లేదు, సూపర్ ఉంది.
చూపిస్తాను. చిన్న తల్లి కోసం తెచ్చింది. అయ్యొద్దులు వచ్చింది రాముడి. ఈ దారులు ముగ్గురికి, శ్రవంతికి, పింకికి, నాకు అయ్యొద్దులు వచ్చింది. ఇంట్లో కూడా సేమ్ సెట్. ఇది అయ్యొద్దులు వచ్చింది మా పెద్దత్త. చెల్లి డ్రెస్ ఇది చెల్లి ఇది మా అక్క డ్రెస్. అక్కడ మా పొట్టి డ్రెస్. ఇగో కాసులు ఇది కన్నయ్య డ్రెస్. మా కన్నయ్య మా పెద్ద ఇది మా పొట్టి కన్నయ్య. మా పొట్టి కన్నయ్య కుంకుపరలు చూపి. ఇది మా పొట్టి కన్నయ్య. ఏంటిది అది? కుంకుపరలు. చిన్న పెద్దత్త కలుగుతాయి. అన్నపూర్ణదేవి మాకు, మా పింకి ఒకటి మాకు ఒకటి. డాడీకి, మా పెద్ద మామకి, మా తాతకి. పెద్ద మామ చిన్న మామ? పెద్ద మామ. చిన్న గట్టు వీడియో ఎత్తాను, గట్టు కూర్చో. ఇటు కాలభైరవుడి దగ్గరికి. అయోధ్యలో వచ్చిందని చెప్పి అయోధ్యలో వచ్చిన కీ చైన్లు. మా మామకు, మా డాడీకి. దారాలు కట్ట గవి కానీ గీ దొరుకుతుంది. ఇవేనట్టు దారాలు కట్టాలన్నట్టు మంచిగా కట్టుకో చేతికి నాని. అయ్యో కరెక్టే. రివర్స్ మంచి చూపియే. అన్నయ్యకి, డాడీకి, తాతకి. చూసిరా, ఇవన్నీ కూడా మా అక్క మా కోసం కాశీ నుండి తీసుకొచ్చిందనమాట. ఇవి వచ్చేసి కీ చైన్స్ అయోధ్య నుండి తీసుకొచ్చింది అందరికీ, మా బావకి, మా మధుకి, మా డాడీకి, మా అన్నయ్యకి. ఈ అయోధ్యలో బాలరాముని విగ్రహాలన్నీ ఇంకా తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని ఎట్లా అమ్ముతున్నారో అట్లనే బాలరాముని విగ్రహాలు కూడా అట్లా అమ్ముతున్నారట. సో ఇది వచ్చేసి కాశీలో ఇత్తడి వస్తువులు చాలా బాగుంటాయి. మమ్మీ వాళ్ళు పోయినప్పుడు ఇత్తడి చెంబులు అన్నీ తీసుకొచ్చింది అన్నట్టు. అందుకే ఈసారి ఓన్లీ కుంకుమ బర్రెలు అవన్నీ అక్కడ వీడియో కాల్ చేసింది అనమాట వెళ్ళినప్పుడు. ఇవి మాత్రం మంచిగా ఉండే డిఫరెంట్గా, అందుకే ఇవి తీసుకొచ్చింది. 60 రూపీస్ ఒకటి, కానీ మంచిగా ఉండే అనమాట క్వాలిటీ. ఇత్తడి ఐటమ్స్ చాలా బాగుంటాయి కాశీలో. ఇవి వచ్చేసి అయోధ్యలో మా అందరికీ బ్యాంగిల్స్ తీసుకుంది. శ్రవంతికి, నాకు, మమ్మీకి, వాళ్ళందరికీ కూడా తీసుకుందనమాట బ్యాంగిల్స్. సో ఇంకా షాపింగ్ ఇప్పుడే అవుతుంది అయోధ్యలో. ఇవన్నీ కూడా కాలభైరవుని టెంపుల్ దగ్గర థ్రెడ్స్ మనకి దిష్టి పోగొట్టడానికి కడతారన్నట్టు, అవన్నీ తీసుకొచ్చింది మా అందరి కోసము. ఇంకా బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఒకప్పుడు సర్పసంచులు అనేవాళ్ళు, గుర్తున్నాయి మీకు? ఆ క్లాత్ అనమాట. భలే క్వాలిటీ ఉంది అసలుకి. నేను వీడియో కాల్ చూపిస్తే అంత లేదు, కానీ డైరెక్ట్ చూసినాక చాలా బాగా నచ్చింది అసలు నాకు హ్యాండ్ బ్యాగ్. ఇది ఇషిత ఈశాన్య వాళ్ళ కోసం తీసుకొచ్చింది అనమాట హ్యాండ్ బ్యాగ్స్. మెయిన్గా తీసుకొచ్చింది మా అన్నయ్య కోసం. అయోధ్యలో తీసుకుందనమాట ఏరోప్లేన్. అప్పటి నుండి అయోధ్య నుండి ఎక్కడికి వెళ్ళినా ఏరోప్లేన్ని మా అక్క చేతులు పట్టుకునే ఉందన్నట్టు. లాస్ట్కి బస్ ఎక్కేటప్పుడు, బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు కూడా దాని పక్కన పడుకున్నప్పుడు కూడా దాని పక్కన పెట్టుకుంది అన్నట్టు. అంత ప్రేమగా తీసుకొచ్చింది కన్నయ్య కోసం. చాలా అంటే చాలా ప్రేమగా జాగ్రత్తగా తీసుకొచ్చింది. వాళ్ళు కాశీ నుండి ఇంకా వచ్చేటప్పుడు ట్రైన్స్ దొరకలేదు అనమాట టికెట్. సో కాశీ నుండి నాగ్పూర్కి బస్సులో వచ్చి
తర్వాత నాగ్పూర్ నుండి మంచిర్యాలకి బెల్లంపల్లిలో ట్రైన్ వరకు వచ్చిరనమాట. మంచిగా సేఫ్గా వచ్చిర్రు ఇంటికి. ఎట్లా వెళ్ళారో అట్లనే వచ్చిర్రు మంచి సేఫ్గా. సో ఇవన్నీ ఐటమ్స్ మా అక్క మా అందరి కోసం తీసుకొచ్చిందనమాట కాశీ నుండి. సో మేము ఇక్కడ ఇవన్నీ ఫొటోస్ ఇవన్నీ వీడియో తీస్తుంటే మాకు అన్నయ్య నిద్ర లేచి బయటకు వచ్చిండు అన్నట్టు. మేమైతే షాక్ అసలుకి. పొట్టోడు తనంత తానే బయటకు వస్తాడనమాట, దిగి నడుచుకుంటూ వస్తాడు కన్నయ్య. ఇక్కడ ఆడతారు చూడండి ఎట్లా ఆడతారు. కన్నయ్య చూడే కన్నయ్య హాయ్ చెప్పే కన్నలో ఆగు. ఏమే అవేంటిరా నాకి మోకం కాదు అది ఆడని మంచిగా తెచ్చితే ఆగో అద్దు ఆయన ఆడుకుంటాడు ఆగే దాని మీద పెట్టచ్చులే ఇంకా. చూడండి ఎట్లా కన్నయ్యకి తీసుకున్న ఐటమ్ ఎట్లా పట్టుకుని చూడండి. బస్సు దగ్గర బస్సులో కూడా పక్కన పెట్టుకుని పడుకున్నట్టు. సో అంత జాగ్రత్తగా తీసుకొచ్చింది కన్నయ్య కోసం, ఎందుకంటే ఎక్కడ విరిగిపోతుందో అని చెప్పేసి. ప్రేమగా కన్నయ్యకి అంత ప్రేమ మా అక్కకి. సో ఇవన్నీ కూడా మా కోసం తీసుకొచ్చింది ఐటమ్స్. అక్కంత దూరం వెళ్ళి మంచిగా సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చారు. మంచిగా జరిగినాయి దర్శనాలు అన్నీ కూడా మంచిగా జరిగినాయి. సో ఇంకా పిల్లలందరి కోసం ఇవి తీసుకొచ్చింది అనమాట డ్రెస్సెస్. చూడండి పొట్టి క్యూటీలు ఎంత క్యూట్గా ఉన్నారో. ఇవి మేము మమ్మీ వాళ్ళు తిరుపతికి వెళ్ళారనమాట. సో తిరుపతి ఇక్కడ నుండి ఏమేమి తీసుకొచ్చారో అన్బాక్సింగ్ వీడియోలో అవన్నీ కనబడతాయి. వీడియో చూడండి. బాయ్ బాయ్.